గోమాతను పూజించడం వల్ల కలిగే ఫలితాలు. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, జనులు పాపముల నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును చెప్పమని అడుగ్గా గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. పార్వతి, గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదముల యందు పితృదేవతలు, కాళ్ల యందు సమస్త పర్వతములు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్లయందు సూర్యచంద్రాదులు, చెవులయందు శంకుచక్రములు, కంఠమునందు విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహములు, వెన్నుయందు వరుణదేవుడు, అగ్నిదేవుడు, తోకయందు చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రొమ్ములయందు 63 దేవతలు నివసించెదరు. అందువలన గోమాతను పూజించి పాపములను పోగొట్టుకుని ఆయురారోగ్యములను అష్టైశ్వర్యములను పొందవచ్చును. గోమాతకు తృప్తిగా ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది హోమ్లీ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.